ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధితులకు పరామర్శ. పారదర్శకంగా వరద నష్టం గణన ప్రక్రియ చేపట్టాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కట్టమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రాజప్ప. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా. సెట్రోజ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన యువజనోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన స్థానిక RRBHR కాలేజ్ గ్రౌండ్కి చేరుకున్నారు. వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్, పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలైన మాధవపురం, ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలు పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్లకు ట్రాక్టర్ పైన బోటులోనూ వెళ్లారు. అలాగే మునిగిన పంట పొలాల్లోకి దిగి పాడైపోయిన పంటను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. వారి కష్టాలు విన్నారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అలాగే వరద నీటిలో పడిన ఇబ్బందులను బాధిత ప్రజలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. ఈ పర్యటనలో ప్రతి చోట ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం. ఒకవైపున ఈ వాస్తవం ఉంటే, ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఎప్పుడు వెసులుబాటు ఉంటుందనంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారనప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము. 2008 నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేదేమీ లేదు, చేసింది లేదు. 2008లో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి నాన్నగారు మోడర్నైజేషన్కు శ్రీకారం చుట్టాడు. అప్పట్లో 138 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో. మరి ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు, కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది.
నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు, 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నా. ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి. ప్రజలందరికీ కూడా ఈ 4 నెలల్లోనే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతూ ఉన్నాయి. మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడుతూ ఉంది. ఆ ప్రజల కోపం తెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నా కూడా అవి ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా. భారీ వర్షాలు, ఏలేరు వరద కారణంగా దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి భారీ వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు ప్రభావిత మండలాల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణనకు అనుసరించాల్సిన విధి విధానాలు, వరద ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ క్షేత్రస్థాయి అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. వరదల సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా సేవలు అందించారని, ప్రత్యేకంగా పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కెల్లంపూడి మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, ఏలేరు వరద కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాలు ముంపు ప్రభావానికి గురయ్యాయని అన్నారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణన ప్రక్రియ చేపట్టాలని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రామ్మోహన్ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికన్నా కొంచెం లెస్ సివియారిటీ ఏంటి, మెరూనింగ్ ఆఫ్ ద విలేజ్. అంటే ఇళ్ళు బాగానే ఉన్నాయి, నేను ఊళ్ళో తిరగలుగుతున్నా, మేబీ రోడ్ల మీద నీళ్ళు ఉన్నాయి కాబట్టి 1 అడుగు 2 అడుగు నీళ్ళలో నడవగలిగి నేను పోయి ఏదన్నా పక్కింటికి పోవాలన్నా లేకపోతే సచివాలయానికి పోవాలన్నా పోవచ్చు. కానీ నేను పని చేసుకోలేను. నేను తోపుడు పని నడుపుకునేవాడిని, ఆ ఊర్లో నడుపుకోలేను. నేను ఆ ఊర్లో ఏదన్నా షాప్ పెట్టుకుని నడుపుకోలేను. ఇలా లైవ్లీహుడ్స్ పోయిన సందర్భాలు మనకి చాలా గ్రామాల్లో ఉంటుంది. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. సో వీటితో పాటు మీకు తెలిసినవి కూడా, ఎందుకంటే నేను టు బి హానెస్ట్ లాస్ట్ 4-5 డేస్ ఎగ్జాక్ట్గా ఎన్ని విలేజ్ ఎన్ని హౌస్ అనేది నేను ఇంతవరకు చేయించలేదు. ఎందుకంటే ఫ్లడ్ కదా, ఎప్పుడు బ్రీచ్ అవుతుందో ఎక్కడికి వెళ్తుందో చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం లిబరల్గా వెళ్తాం. ఓకే, లిబరల్గా వెళ్ళి ఎక్కడైనా మెరూనింగ్ అయిన హౌసెస్లో కూడా మనకి వాళ్ళ డ్యామేజెస్ మనం గుర్తించగలిగేటట్లు మనకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ బోత్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటే ఇళ్ళకి, నివాస ప్రాంతాలకి,
వాటికి ఉంది. ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే షాప్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకేదైనా కిరాణా కొట్లు, రకరకాల కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉంది. ఎలక్ట్రికల్ హౌసెస్, మెకానిక్ షాప్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ షాప్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ పాడైపోతాయి, ఎందుకంటే వాటి మెషిన్స్ ఉంటాయి దాంట్లో, అవి నీళ్ళలో మునిగిపోయి పాడైపోయి ఉంటాయి. సో మీరు ఆల్రెడీ న్యూస్ చూస్తుంటారు కదా విజయవాడలో ఏం జరిగిందో. సో సిమిలర్ కేస్ మంది కూడా కొంచెం తక్కువ ఇంటెన్సిటీ. సో ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ లో కూడా డ్యామేజెస్ జరుగుతాయి. సో మనం ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు బోత్ హౌసెస్ ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీస్. మూడో అత్యంత ముఖ్యమైన లాస్ ఏంటి మన జిల్లాకు వచ్చేసరికి? అగ్రికల్చర్ లాస్. మీ అందరికీ తెలిసిందే, ఊళ్ళను కాపాడదామన్న ప్రయత్నంలో మనం నీళ్ళని అగ్రికల్చర్ ఫీల్డ్ మీద వదిలేసాం వీళ్ళని చోట. సో ఆ పని చేయడం వల్ల ఏం జరిగింది? సరే మనుషులు చనిపోలేదు, ఆనందపడితే బాగానే ఉంది, కానీ ఒక 60,000-70,000 ఎకరాలు మునిగిపోయింది దేనికి పనికి రాకుండా. సో ఖరీఫ్ ప్రాక్టికల్లీ జీరో. సో వీలైనంత లిబరల్ గా మనం అగ్రికల్చర్ లాసెస్ ఎన్యూమరేట్ చేయాలి. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ అంటే ఫ్రమ్ 1 ఏది హౌసెస్ ఎన్యూమరేషన్, 2 తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్ ఎన్యూమరేషన్, 3 అగ్రికల్చరల్ డ్యామేజెస్ ఎన్యూమరేషన్. ఈ 3 ఎన్యూమరేషన్ యాక్టివిటీస్ మనం ఏలేరు వరద ప్రవాహంలో కట్టమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తుమ్మలపల్లి దుర్గా, నంది ఉమ, ఏలేటి సుబ్బారావు, రామకృష్ణ, రాజేష్, బాలరాజు, మహమ్మద్ ఆరిఫ్, ఆలీ, యాళ్ల వీరబాబు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సెట్రాస్ కాకినాడ వారి ఆధ్వర్యంలో యువజనోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ సత్కల వాహినిలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, సెట్రాస్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, సత్కల వాహిని కృష్ణమాచార్యులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు తదితర పోటీలు నిర్వహించారు. ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ప్రాచీన కళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోస్తున్నదని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్రాస్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో జానపద, గిరిజన సాంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు. మరుగున పడిన కళాకారులను బయటకు రప్పించి అవార్డులతో సత్కరించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గారైనటువంటి రాహుల్ మీనా గారు ఐఎస్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, న్యాయ నిర్ణేతలకు స్వాగతం తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు కల్చరల్ ఈవెంట్స్లో భాగంగా ఫోక్ డ్యాన్స్ గ్రూప్, ఫోక్ డ్యాన్స్ సోలో, ఫోక్ సాంగ్ గ్రూప్, ఫోక్ సాంగ్ సోలో, డిక్లమేషన్, పెయింటింగ్, పోస్టర్ రైటింగ్, స్టోరీ రైటింగ్ తదితర అంశాలతో పాటు హస్తకళల్లో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ పోటీలకు మన కాకినాడ జిల్లా నుండి 641 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ పేరును నమోదు చేసుకుని పాల్గొన్నారు. అలాగే ఈ పోటీల్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మొమెంటో సహా అందించడం జరుగుతుంది. అలాగే మొదటి స్థానంలో విజేతగా నిలిచినటువంటి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. కాకినాడ సాయి స్వర్ణ హోండాయ్ షోరూంలో బోల్ న్యూ హోండాయ్ ఆల్కాజర్ ఎస్యూవీ కార్ లాంచ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సాయి స్వర్ణ హోండాయ్ షోరూం జీఎం పవన్ కుమార్ అధ్యక్షత వహించగా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీధర్ బాబు, రీజనల్ ఆఫీస్ క్రెడిట్ చీఫ్ మేనేజర్ సాయి సరోత్తమ్, ఎస్బీఐ స్పెషల్ పీబీబీ బ్రాంచ్ మేనేజర్ ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా బోల్డ్ న్యూ హుండాయ్ ఆల్కాజర్ కారును ముఖ్య అతిథులు శ్రీధర్ బాబు, సాయి సరోత్తమ్లు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సాయి స్వర్ణ హోండాయ్ షోరూం జీఎం పవన్ కుమార్ మాట్లాడుతూ బోల్డ్ న్యూ హోండాయ్ ఆల్కాజర్ కార్ ఎన్నో అత్యాధునిక ఫ్యూచర్స్తో పాటు లెవెల్ 2 అడాస్ 19 సేఫ్టీ ఫ్యూచర్స్తో పాటు 70కి పైగా లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉందని, ఆల్కాజర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని అన్నారు. ఈ కారును కస్టమర్స్ టెస్ట్ డ్రైవ్ చేసేందుకు షోరూంలో అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, కస్టమర్స్, బ్యాంకర్స్, సాయి స్వర్ణ హోండాయ్ షోరూం మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వెహికల్ పెట్రోల్ అండ్ డీజిల్లో అవైలబిలిటీ ఉంది. పెట్రోల్ 1.5 ఇంజిన్, DDI ఇంజిన్, డీజిల్ 1.5 CRD డీజిల్ ఇంజిన్ కలిగింది. దీనిలో అడ్వాన్స్ ఫీచర్స్ చాలా కలిగి ఉన్నాయి.
ది బోల్డ్ న్యూ హ్యుందాయ్ అల్కాజర్ స్పెక్టాక్యులర్ డిజైన్ కలిగి ఉంది. డార్క్ క్రోమ్ రేడియేటెడ్ గ్రిల్ అండ్ హార్జన్ ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్ అండ్ హెచ్ షేప్డ్ ఎల్ఈడి గ్రిల్స్ కలిగి ఉంది. తర్వాత బ్రిడ్జ్ టైప్ రోల్డ్ టైల్స్ కూడా కలిగి ఉంది. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి టర్న్ సిగ్నల్ విత్ సీక్వెన్షియల్ ఫంక్షన్ కూడా కలిగి ఉంది. దీని మ్యాగ్విల్స్ వచ్చి R18 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్స్ కలిగి ఉంది. అన్మ్యాచ్డ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కలిగి ఉంది. దీనికి ఫ్రంట్ అండ్ రేర్ సీట్స్ కూడా ఫుల్లీ వెంటిలేటెడ్ సీట్స్ అండి. తర్వాత ప్రోగ్రెసివ్ టెక్నాలజీ కూడా కలిగి ఉంది. ఇందులో కర్వ్ లైనర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రెషర్ స్క్రీన్ అండ్ డిజిటల్ కీ కూడా కలిగి ఉంది. ఇంజిన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ 1.5 పెట్రోల్ టర్బో అండ్ 1.5 డీజిల్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ కూడా కలిగి ఉన్నాయి. తర్వాత రీఎగ్జిరింగ్ సేఫ్టీ హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 ADAS కలిగి ఉంది. దీనిలో మొత్తం 19 ఫీచర్స్ ఈ వెహికల్లో కలిగి ఉంది. అలాగే సరౌండెడ్ వ్యూ మానిటరింగ్ కూడా కలిగి ఉంది. తర్వాత ఈ వెహికల్లో ముఖ్యంగా హిల్ అసిస్టెంట్ హిల్ డిజర్ట్ సిస్టమ్ కూడా కలిగి ఉంది ఈ వెహికల్లో. సో తర్వాత ఈ వెహికల్ తీసుకున్న పీస్ ఆఫ్ మైండ్ ఉండటానికి మా వెహికల్కి 3 years అన్లిమిటెడ్ వారంటీ ఇస్తున్నాము. అదేవిధంగా 5 years కంప్లీట్ షీల్డ్ అప్ రష్ అండ్ 3 years రోడ్ అసిస్టెన్స్ అండ్ 7 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఈ వెహికల్కి ఇస్తున్నాము. ఈ రోజు నుంచి బుకింగ్స్ ప్రారంభించడం జరిగింది. కావున హ్యుందాయ్ కస్టమర్లు అందరూ మా షోరూమ్కి వచ్చేసి మా వెహికల్ రేపటి నుంచి మీరు టెస్ట్ రైడ్ చేయవచ్చి మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడతారని ప్రార్థిస్తున్నాను. అక్టోబర్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు రాజమండ్రిలో గల గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్సీసీ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ రీతిన్ మోహన్ అగ్రవాల్ తెలిపారు. కాకినాడ అశోక్ నగర్లో గల ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండర్ కల్నల్ రీతిన్ మోహన్ అగ్రవాల్ మాట్లాడుతూ, ఇటీవల విజయవాడ వరదల్లో కాకినాడ ఎన్సీసీ గ్రూప్ క్యాడెట్లు వరద సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నుండి రాజమండ్రిలో జరగనున్న నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. Where we'll also have the major competitions, sports, creative competitions, and special social activities, social service and community development activities in terms of going to the old age home, child home, and plantation of trees. Third is the major achievements of our cadets. During the last Independence Day, our cadets have performed extremely well in the parade. They have come first, whether this is a participation at Kakinada or at state level at Vijayawada. Our boys have come first in Vijayawada, and girls battalion has come first in Kakinada. Not only that, our 4 cadets have got gold medal. 3 cadets have got gold medal, and 1 has got a bronze medal in All India Thal Sena camp. And subsequently we are looking forward for the RDC, where we'll have at least 12 to 13 cadets participating in RDC parade, which will be held at Delhi. With this I have finished my today's brief, and I will request you to join us for the tea. In case anybody has any question or something, we will discuss in the ఇటీవల భారీ వర్షాలు వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూలింగ్, కొత్త రుణాల కల్పనకు ఉదారంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బ్యాంకుల అధికారులను కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో జిల్లా అధికారులు, బ్యాంకర్లతో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గత నెల 30వ తేదీ నుండి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు అనంతరం ఎదురైన వరద ముంపు పరిస్థితులను కమిటీ సమీక్షించింది. వరదల కారణంగా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, పెదపూడి, తాళరేవు మండలాల్లో సుమారు 18,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 82 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు, 32 హెక్టార్లలో చేపల చెరువులు ప్రభావితమయ్యాయని, జరిగిన నష్టాలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటిస్తూ ఈ మేరకు నివేదికలను రాష్ట్ర స్థాయి కమిటీకి, ప్రభుత్వానికి సమర్పించేందుకు జిల్లా కమిటీ నిర్ణయం గైకొంది. అలాగే ప్రకృతి వైపరీత్యం దృష్ట్యా రాష్ట్ర కమిటీ, ప్రభుత్వం గైకొనే విధాన నిర్ణయానికి అనుగుణంగా నష్టపోయిన రైతులకు పంట రుణాలు రీషెడ్యూలింగ్, కొత్త రుణాల కల్పన చేపట్టాలని
చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. వరదల కారణంగా పంటలు, ఇతర రంగాలకు వాటిల్లిన నష్టాల గణన రేపటి నుండి ప్రారంభమవుతుందని, జిల్లాలో రైతులకు ఎదురైన విపత్తు దృష్ట్యా కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ఉదారంగా రుణాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఈ సందర్భంగా బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్, కమిటీ కన్వీనర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సాయి మనోహర్, ఎల్జీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, నాబార్డ్ ఏజీఎం వై సోమనాయుడు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాకినాడలోని సుందరయ్య భవన్లో పార్టీ నాయకులు సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జీ, కెఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ సామాన్య ప్రజలందరికీ విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా విధానం కావాలని విద్యార్థి ఉద్యమంలో ఏచూరి పాల్గొన్నారని వారు చెప్పారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో విద్యార్థి ఉద్యమ నాయకుడుగా నాటి పీఎం ఇందిరాగాంధీని సైతం నిలబెట్టి ప్రశ్నించారని వారు తెలిపారు. మార్కిస్టు మేధావి 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్లో ప్రజల గొంతు వినిపించారని సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలువెల వీరబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పి రామకృష్ణ, సిహెచ్ రమణి, సిహెచ్ విజయ్ కుమార్, మేడ్శెట్టి రమణ, మలకా రమణ, టి రాజా, ఏ ఏడుకొండలు, సూరిబాబు, వర్మ, సత్యరాజు, వేణు, వెంకట్రావు, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేధావి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళం, రష్యన్ లాంగ్వేజ్, బెంగాలీ, ఒరిస్సా ఈ అన్ని భాషల్లో ఆయన చాలా సులభంగా మాట్లాడతారు. కేరళ వెళ్తే అక్కడ మలయాళంలో మాట్లాడతారు, తమిళనాడు చేరుకుంటే తమిళంలో మాట్లాడతారు, బీహార్ వెళ్తే హిందీలో మాట్లాడతారు, కలకత్తా వెళ్తే బెంగాలీలో మాట్లాడతారు. ఒక పని మీద రష్యా వెళ్ళి అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. 8వ రోజు నుంచి రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడారు ఆయన. సిపిఎంలో ఆయన అఖిల భారత కార్యదర్శి కాకముందు సిపిఎంలో ఆయన బాధ్యత ఏంటంటే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్, పార్టీ తరపున వివిధ దేశాలు పర్యటించడం, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అనేటువంటిది ఆయన బాధ్యత. సులభంగా అనేక భాషలు మాట్లాడగలగడం అనే శక్తి ఉన్న రీత్యా ఆయన అనేక దేశాలు పర్యటించేవారు. ఆయా దేశాలకి ఆయన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే ఆఖరిసారిగా వాళ్ళు జరుపుకున్నటువంటి మహాసభకి హాజరైన డెలిగేషన్లో కూడా సీతారాం ఏచూరి ఉన్నారు. అనేక దేశాలకి ఆయన హాజరయ్యారు. రాజ్యసభలో ఆయన చాలా సులువుగా అనేక అంశాల మీద మాట్లాడేవారు. రాజ్యసభలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపన్యాసాన్ని అమెండ్ చేస్తూ మార్పు చేయాలని చెప్పి సవరణలు ప్రవేశపెట్టారు. గత 75 సంవత్సరాల్లో ఇలాగ 4 సార్లు మాత్రమే జరిగింది. అందులో సీతారాం ఏచూరి కూడా ఆ రకంగా ప్రణబ్ ముఖర్జీ ఉపన్యాసాన్ని సవరణలు ప్రతిపాదించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపన్యాసాన్ని సవరణలు ప్రతిపాదించడం సులభమైనటువంటి విషయం ఏం కాదు. చివరిగా మేము చెప్పుకోగలిగింది ఏంటి, ఈ జిల్లాతో ఆయనకి చాలా గొప్ప అనుభవం ఉంది, మాకు కూడా అలాంటి అనుభవం ఉంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం ఆయన వచ్చారు. ఆయన కృషిని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఎండు ఖర్జూరాలతో తయారు చేసిన 18 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, యువ నాయకులు వనమాడి మోహన్ వర్మలు మండప నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబును అభినందించారు. ఎండు ఖర్జూర వినాయకుడిని వారు సందర్శించి భక్తితో సేవించారు. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం తరపున మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, యువ నాయకులు వనమాడి మోహన్ వర్మలను టేకుమూడి పెద్దబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు విగ్రహ రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు మీడియాతో మాట్లాడారు. పర్యావరణ హితంగా ఉత్సవ మండపంలో ఎండు ఖర్జూర గణపతిని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ వరసిద్ధి వినాయక సంఘం నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్నం సత్యబాబు, పొంగాబుజ్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్పోజల్ అంటే ఇప్పేసేలాగా, ఏట్లుగా ఇప్పేసేలాగా కూడా ఈ యొక్క విగ్రహం తయారు చేశాను. ప్లాస్టిక్ ఎక్కడ వాడకుండా. అలాగా ఈ విగ్రహం, చిన్న విగ్రహం కూడా మట్టి విగ్రహం అనేది అందరూ ప్లాస్టర్ బ్యాగ్స్ అనుకుంటారు, కాదు మట్టి విగ్రహం. నేను గాళ్ళంకి వెళ్ళి అక్కడ నుండి తీసుకొచ్చాను మట్టి విగ్రహం. అది వాటర్ కలర్స్తో ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విగ్రహాలు పెట్టేటప్పుడు ప్లాస్టర్ బ్యాగ్స్ మానేసి తగ్గించి ఇలాగ కొత్తగా చేస్తే, కాకినాడలో ఇది వరకు ప్లూటీ కుమార్ గారు, తర్వాత నేను చేసేవాళ్ళు, ఇద్దరం కలిపే చేసేవాళ్ళం. కాకినాడలో 2 ఉండి మనకి. అలాంటిది ఇవాళ 20 బొమ్మలు, 25 బొమ్మల దాకా ఇలా తయారు చేస్తున్నారు. పందాల వినాయకుడు, నెమలి పించాల వినాయకుడు, ఇలా చాలా రకాలు తయారు చేస్తున్నారు. కావున అందరూ కూడా
ఇచ్చేసి అలాగే నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక్కడిని నా ఒక్కడి చేతుల మీద చేస్తున్నాను కాబట్టి నేను అందరినీ ఇన్విటేషన్ చేయలేకపోయాను. అయినా సరే చిక్కాల రామచంద్రరావు గారు, అలాగా కొండబాబు గారు అబ్బాయి మన వైసీపీ నుండి బన్నీ గారు, అలాగా దీప్తి చంద్రకళ గారు, వీళ్ళందరూ కూడా మేము పిలకుండానే విచ్చేశారని మా పందిరికి. అలాగే మీ అందరూ కూడా నేను ఒక్కడనే చేయడం వల్ల మిమ్మల్ని అందరికీ ఇన్విటేట్ చేయలేకపోయినాను. కానీ మీరందరూ కూడా మా ఒక పందిరికి దయచేసి రావాలని నేను అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా సుందరంగా తయారు చేయాలంటే నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టాన్ని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ కూడా ఇలాగ కళాకారులను ప్రోత్సహిస్తే ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఎస్పీ గారికి, 3 టౌన్ సిఏ గారికి, అలాగే 3 టౌన్ ఎస్సీ గారికి అందరికీ చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాం. అందరూ కూడా ఎంకరేజ్ చేయండి సార్, ఈ హిందూ ధర్మాన్ని కాపాడండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ దిగుమర్తి వారి వీధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 18 అడుగుల ధాన్య గణపతిని నెలకొల్పారు. ఈ ధాన్య గణపతి వద్ద శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ కమిటీ వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా 18 అడుగుల ధాన్య గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శుక్రవారం పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సుమారు 2011 నుంచి కూడా ఇక్కడ ఫ్రూటి కుమార్ గారి ఆధ్వర్యంలో 18 అడుగుల గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఈ రంగులు కెమికల్స్ అవి వాడకుండా. అంటే వినాయక చవితి అంటే ఒక మంచి పండుగ, అలాంటి పండుగలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయల వినాయకుడి దగ్గర నుంచి కూడా జొన్న పొత్తులు కానీ, అదేవిధంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 11వ సంవత్సరము ఇక్కడ ధాన్యంతో అదేవిధంగా బియ్యంతో ఇక్కడ వినాయకుడు 18 అడుగుల గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 1000 కేజీల వరకు కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా బాగా ఈ 5 రోజుల నుంచి కూడా వచ్చి భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు శుక్రవారం కాబట్టి సుమారు 750 మంది వరకు కూడా ఇక్కడ కుంకుమ పూజలో మహిళలు పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా ఇంకా సరస్వతి పూజ, అదేవిధంగా మనకి ఇంకా కలస పూజ ఇవన్నీ కూడా రేపు ఉన్నాయి. శనివారం, ఆదివారంలోని సోమవారం ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అదేవిధంగా రేపు మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ నిర్విఘ్నంగా ఈ కుమార్ గారి తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే ఆలయ కమిటీ, అదేవిధంగా కుమార్ గారి స్నేహితులు, కుమార్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్విఘ్నంగా ముందుకు కొనసాగిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మా రాగిరెడ్డి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా. కాకినాడ బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సూర్య నృత్య నికేతన్ వారిచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సూర్య నృత్య నికేతన్ ప్రిన్సిపల్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి నేతృత్వంలో చిన్నారులు భరతనాట్యం, కోలాటం ప్రదర్శనలు చేసి అందరి మన్ననలను అందుకున్నారు. నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ శ్రీ గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి, కో చైర్మన్లు మట్టపల్లి శ్రీనాథ్ నాని, బవరిశెట్టి నాగవిశ్వనాథం, బంగారం, వెండి మరియు డైమండ్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, కార్యదర్శి మహాడిక్ శ్రీనివాస్, సంఘ పెద్దలు గ్రంథి నాగేశ్వర
నాగేశ్వరరావు, గుడిమెట్ల బాల, వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, పువ్వుల సత్యనారాయణ, సుంకుర సాయిరం, కంతేటి జశ్వంత్, కంతేటి కాశీ, కమిటీ సభ్యులు జ్ఞాపికలను స్వామివారి ప్రసాదంను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని షేట్ సయ్యాజీరావు జ్యువెలరీ షాప్ వారు స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య నృత్య నికేతన్ ప్రిన్సిపల్ నాట్యాచార్య మహాలక్ష్మి మాట్లాడుతూ తమ చిన్నారులు నాట్య ప్రదర్శన చేసేందుకు అవకాశం ఇచ్చిన ఉత్సవ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బంగారు, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం పెద్దలు గ్రంథి నాగేశ్వరరావు, గుడిమెట్ల బాలాలు మాట్లాడుతూ గత 85 సంవత్సరాలుగా దాతలు, వర్తకుల సహకారంతో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు ఉత్సవ పందిరిలో కొలువై ఉన్న గణనాథుని దర్శించుకుని తరించారు. కొబ్బరికాయలతో స్వామివారికి ఉత్సవ నిర్వాహకులు విశేష అలంకారం చేశారు. కాకినాడ పెద్ద మార్కెట్లో గల వినాయక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని 85వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా కాకినాడలో బంగారము, వెండి, డైమండ్స్ వర్తక సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాల్లో మా శ్రీ సూర్య నృత్య నికేతన్ విద్యార్థులు దాదాపు 32 మంది ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ద్రాక్షారామ, కోటిపల్లి, గంగవరం, పెనుమళ్ళ, కొంగోడు, పెరుగుదురు, కాకినాడ అనేక మంది చిన్నారులు ఈ కార్యక్రమానికి విచ్చేసి నాట్యం చేయడం జరిగింది. సో ఇటువంటి చక్కటి అవకాశం మా చిన్నారులకి మాకు ఇచ్చింది. భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. వెండి, బంగారు నగలు మరియు డైమండ్స్ వర్తక సంఘం 85వ గణపతి మహోత్సవం బ్రహ్మాండంగా సాగుతున్నది. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, మొన్న సరస్వతి పూజ 400 మంది చేత, నిన్నేమో పసుపు కుంభాలు, రేపు కలశ పూజ జరుగుతుంది. వాళ్ళ భరతనాట్యం చాలా అద్భుతంగా బాగా జరిగింది. కాకినాడ వారి చేత చేయించారండి. ఇంకా ముందు ఎన్నో విధాలుగా బాగా చేయించుకోవాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ ఈ కార్యక్రమం సంఘం కలిగి అంతా ముందుకు నడవాలని చెప్పి కోరుతారు. శుక్రవారం రేపు 600 మంది పుణ్య స్త్రీలచే కలిసి పూజ 6 గంటలకు ప్రారంభమవుతుందండి. ఈ కార్యక్రమం పులవర్తి సీతారామూర్తి గారు, పులవర్తి జ్యువెలర్స్, పులవర్తి శ్రీనివాస్ గారు, పిఎస్వి జ్యువెలర్స్, పులవర్తి స్వామిరాజు గారు అల్లుడు సమయమంతుల శ్రీకృష్ణ గారు. ఈ కార్యక్రమానికి పువ్వులు సమర్పించిన వారు నాగులకొండ గోపాలకృష్ణ గారు, నాగులకొండ దశరథరామం గారు పూల అలంకరణ. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు ఈ పందిల్లో నిర్విరామంగా జరగాలని 85వ సంవత్సరమే కాకుండా 90, 95, 100 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కమిటీ సంఘం సభ్యులు అందరూ కలిసి మహోన్నతంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అందరూ కూడా రేపు ఎల్లుండ అవతల కూడా ఈ కార్యక్రమాలు చూసి స్వామివారు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా కమిటీ తరఫున మనవి. రేపు పంచహారతులు ఉన్నాయండి. వినాయకుడికి హారతులు, నవహారతులు, అందరూ కూడా హారతులు కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలుగా ఎడ్యుకేషనల్ లిటరసీ మంత్ సందర్భంగా ఈ నెలలో రోటరీ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి సంయుక్తంగా పేర్కొన్నారు. అందులో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ప్రవళికకు సైకిల్ను వారి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్లబ్ సభ్యులు, రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు నల్లం కృష్ణారావు, సానా నాగేశ్వరరావు,
వెంకటేశ్వరరావు ఉభయ రాష్ట్రాల్లో సంభవించిన వరదల గురించి సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి తడాల బుజ్జి, పాస్ట్ ప్రెసిడెంట్ గోపు కాశీ విశ్వనాథ్, సెక్రటరీ అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, రోటరీ పబ్లిక్ ఇమేజ్ చైర్ తడాల వరప్రసాద్, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్ చైర్మన్ పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద అమెరికా చికాగో ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి శాంతినగర్ కాకినాడ వారు స్వామి వివేకానంద 1893వ సంవత్సరంలో చికాగోలో చేసిన ప్రసంగాలను అవలోకనం చేసుకునే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షులు ఏఎల్ గాంధీ, స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎం శర్మ, సమితి కార్యదర్శి కె మహాలక్ష్మి, సమితి సహ కార్యదర్శి కె సతీష్లు మాట్లాడారు. స్థానిక వివేకానంద పార్కులో గల వివేకానంద విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణులు చేసిన ప్రసంగం, పాటలు, సూక్తులు అందరినీ అలరించాయి. ఆల్ ఇండియా పోస్ట్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ, తురగా సూర్యారావు డిమాండ్ చేశారు. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా పోస్టర్స్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధనకు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోస్టల్ పెన్షనర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ, తురగా సూర్యారావులు మాట్లాడారు. కార్యక్రమంలో కోర్మారావు, సుభద్ర, కామేశ్వరరావు, రామ్మోహన్ రావు, పంతులు, విక్టర్, అప్పారావు, సూర్యనారాయణ, రాంబాబు, గణపతిరావు పాల్గొన్నారు. కాకినాడ పేర్రాజుపేట కరసోదివారి వీధి శ్రీ రాఘవేంద్ర నిలయంలో శ్రీ బాలగణేష్ యూత్స్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మూల నక్షత్రం పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర చిట్స్ అధినేత రామ్గోపాల్ ఆధ్వర్యంలో చిన్నారులతో సామూహిక సరస్వతి పూజను నిర్వహించారు. శ్రీ బాలగణేష్ యూత్ కమిటీ సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్ బాక్సులు, పూజా సామాగ్రిని అందించారు. అర్చకులు పూజలో పాల్గొన్న చిన్నారులతో శాస్త్రోక్తంగా సరస్వతి పూజను చేయించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ బాలగణేష్ యూత్ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. శ్రీ బాలగణేష్ యూత్ గణపతి నవరాత్రి సందర్భముగా నిర్విఘ్నంగా 10 సంవత్సరాల పాటు స్వామివారికి పనులు పెట్టడం జరుగుతోంది. ఈరోజు మూలా నక్షత్రం, గురువారం సందర్భముగా చిన్నారులందరి చేత కూడా సరస్వతి పూజ చేయించడం జరుగుతోంది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధా భక్తులతోటి విద్యాబుద్ధులు రావాలి అని చెప్పి సరస్వతి పూజలో అందరూ కూడా ఎంతో చక్కగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. ఇలాగే ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రతి సంవత్సరము కూడా దినదిన ప్రవర్ధమానంగా పెట్టుకుంటూ, అలాగే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఎంతో వైభవోపేతాన్ని అలాగే ఈ గణపతి నవరాత్రి సందర్భంగా అందరినీ కూడా మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో 16వ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల వెంకన్న దంపతులు గురువారం సాయంత్రం ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం తిమ్మాపురం గ్రామం వారిచే పిల్లలు, పెద్దలచే కోలాటం నిర్వహించారు. ఈ కోలాటంను భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్, తాతాజీ యూత్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఆకుల వెంకటరమణ గారి దంపతులచే పూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనంతరం ఈరోజు శ్రీ శివగోపాల కోలాటం వారిచే, తిమ్మాపురం వారిచే ఇవాళ కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పొందినందుకు మా అందరికీ కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే రేపు సోమవారం నాడు కూడా స్వామివారి నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ తెలుసుకుని సోమవారం నాడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 18వ తారీఖుని భారీ ఎత్తున శ్రీ మాధవరపు తాతాజీ రాజధానిలో భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలయ్యి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మన తిమ్మాపురం గ్రామంలో కోలాటం నేర్చుకోవడం జరిగింది. మేము నేర్చుకుని 5 నెలలు అవుతుందండి. మేము తాతాజీ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రోగ్రాం చేస్తున్నాము. ఇదే ఫస్ట్ ప్రోగ్రాం అండి. ఈ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని, శ్రీ సిద్ధ వినాయక స్వామివారికి మా ఆశీస్సులు ఉండాలని, ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలని, మమ్మల్ని కూడా కొంచెం ఈ కోలాటాన్ని ప్రోత్సహించాలని
కాకినాడ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీ కృష్ణుడి గుడి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సామూహిక సరస్వతి పూజల్లో పాల్గొన్న చిన్నారులకు పూజా సామాగ్రి, పుస్తకాలు, పెన్నులు, బాక్సులు అందించారు. రామకృష్ణ శర్మ పూజలో పాల్గొన్న చిన్నారులతో సరస్వతి పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. చిన్నారులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు విజయ్ మాట్లాడుతూ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శనివారం 16 రకాల ఐటమ్స్తో భారీ అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, వర్మ, ప్రసాద్, రాజేష్, సతీష్, చిన్న, విమల, చంద్రవతి, మురళి, వెంకటలక్ష్మి, పద్మ, రత్నం, లక్ష్మి, పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. గురువారం మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులతో సరస్వతి దేవ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా కమిటీ తరపున పెన్ను, బుక్స్, అన్ని సామాగ్రి కూడా కమిటీ వారు సమకరించి పూజా ద్రవ్యాలు కూడా కమిటీ వారు సమర్పించి ఉన్నారు. కనుక చక్కని విద్యాబుద్ధులు నేర్పించే సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం మా కమిటీ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి కార్యక్రమం నిర్వహించి స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కోరుచున్నాం. కనుక మాకు సహకరించిన బట్టి దాతలకు, భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కెవి రాఘవరావు పిలుపునిచ్చారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేవీ రాఘవరావు మాట్లాడుతూ వృక్ష సంపద ఆధారంగానే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమని అన్నారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలి అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని అన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా మొక్కలు నాటడానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఇటీవల వన మహోత్సవాన్ని చేపట్టి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ సూచనల మేరకు బోట్ క్లబ్ ఉద్యానవనంలో మొక్కలు నాటుతున్నట్లు అడబాల తెలిపారు. తొలుతగా మొక్కలు నాటాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె సుకన్య, ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు తల్లికి ఒక మొక్క అనే పేరుతోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మొక్కల పెంపకం కోసం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన కాకినాడ శాసనసభ్యులు, మన రూరల్ శాసనసభ్యులైన పంతం నానాజీ గారు 5,000 మొక్కలు తెచ్చి మొత్తం నియోజకవర్గంలో అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోట్ క్లబ్ ఉద్యానవనంలో విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు భావితరాలు మన ఆక్సిజన్ ప్లాంట్ నడిగి పెట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి కూడా మొక్కలు నాటడం వలన భవిష్యత్తులో మనకు ఆక్సిజన్ సమస్యలు ఏర్పడవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీని, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని కాన్సెప్ట్ తోటి అందరూ కూడా మొక్కలు నాటాలని సందర్భంగా ఈరోజు బోట్ క్లబ్ ఉద్యానవనంలోని శ్రీ రవణయ్యపేట ఎక్స్ సర్పంచ్ అయినటువంటి అడబాల రత్నప్రసాద్ గారు, ప్రసాద్ నాయుడు గారు, సత్యనారాయణ గారు, వీరందరి సహాయ సహకారాలతోనూ విఎస్ఎల్ డిగ్రీ కాలేజీ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు పిలుపుని పురస్కరించుకుని మేము కూడా ఏంటంటే విఎస్ఎల్ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ కూడా శ్రీ రత్నప్రసాద్ గారికి కోఆపరేట్ చేసి బోట్ క్లబ్లోని మొక్కలు నాటడంలోని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారికి, బోట్ క్లబ్ బాగోగులు బాగా చూస్తున్నటువంటి శ్రీ అడబాల రత్నప్రసాద్ గారు, వారి బ్యాచ్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ తరఫున తెలియజేస్తున్నాం. కాకినాడ ద్వారకా నగర్ లో అంకన్రెడ్డి రాము నాయుడు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం పురస్కరించుకుని చిన్నారులతో సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజను చేశారు. పూజలో పాల్గొన్న చిన్నారులకు ఉత్సవ కమిటీ పుస్తకాలు, పెన్నులను అందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు అంకన్రెడ్డి రాము నాయుడు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఉత్సవాలను వైభవంగా నిర్వహించి మూలా నక్షత్రం రోజున చిన్నారులతో సామూహిక సరస్వతి పూజలు చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు యనమదల నాగేశ్వరరావు, కొండపల్లి రాంబాబు, సిరంగూరు సురేష్, వీరబాబు, శ్రీనివాసు, అర్జున్, నిట్టాల జగదీశ్వరి, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గణేశోత్సవాలు బాగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం మా కమిటీ వాళ్ళందరూ కలిసి సరస్వతి పూజ మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ పెట్టాము. 150 మందితో పిల్లలకి ప్యాడ్లు, సెల్లలు, ప్యాడ్లు, పెన్సిళ్ళు, బుక్స్, చాక్లెట్లు, పౌచ్లు,
డ్రింక్స్ స్వీట్ హార్ట్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంతకంటే ప్రతి సంవత్సరం ఎక్కువ బాగా చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ ప్రక్కన గల గంజావారి వీధిలో శ్రీ విశ్వంభర సిద్ధి వినాయక గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ విశ్వంభర సిద్ధి వినాయక గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సరస్వతి పూజల్లో పాల్గొన్న చిన్నారులకు పూజా సామాగ్రి అందించారు. అర్చకులు పూజలో పాల్గొన్న చిన్నారులతో సరస్వతి పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. చిన్నారులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజ అనంతరం చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, బాక్సులు, స్వామివారి ప్రసాదములను ఉత్సవ కమిటీ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ విశ్వంభర సిద్ధి వినాయక గణపతి నవరాత్రులను గత 8 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ డిజిటల్ పవన్, బుల్లబ్బాయ్, పూజా టైలర్స్ రాంబాబు, బాబీ, ఆదిత్య, మోహన్, రాజు, ఆనంద్, కార్తిక్, మణి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. మేము ప్రతి 8 సంవత్సరాల నుంచి వినాయక చవితి గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం. ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా వినాయక చవితి సెలబ్రేట్ చేసి మా కమిటీ కుర్రలు అందరూ ప్రతి సంవత్సరం మాకు సపోర్ట్ చేసి ప్రతి వాళ్ళు ఈ వినాయక చవితి చాలా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాం. మాకు అందరూ సహకారం అందించి అందరూ సపోర్ట్ ఇచ్చి అన్నదానానికి వినాయకుడి బొమ్మ దగ్గర నుంచి అన్నీ అందరూ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ మాకు సపోర్ట్ సహకారంతో మా వినాయకుడి వేడుకలు బాగా జరుగుతాయి. దీని వల్ల అందరికీ మంచి జరగాలని, వినాయకుడి సంబరాలు ఇంకెన్నో చేసుకోవాలని నవరాత్రి శ్రీ విశ్వంభర సిద్ధి వినాయక దేవి నవరాత్రులు గత 8 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కృష్ణుడి విగ్రహంతో తీసుకురావడం జరిగింది. కుంకుమ పూజతో పాటు ప్రత్యేక పూజలన్నీ జరిగిస్తున్నాము. ప్రతి సంవత్సరం మా కమిటీ కుర్రలందరూ ఆ పూజలకు హాజరయ్యి చుట్టుప్రక్కల ప్రతి షాప్ వాళ్ళు కుర్రలందరూ మాకు సాయం చేస్తున్నారు. కాకినాడ శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130వ గణపతి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో గణపతి సంగీత హరికథ మహోత్సవాలు 6వ రోజు కార్యక్రమాల్లో భాగంగా కేరళ త్రిశూర్కు చెందిన ఆనంద్ కే రాజ్ గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కేరళ త్రిశూర్కు చెందిన ఆనంద్ కే రాజ్ గానం చేయగా, విజయనగరానికి చెందిన మహాదాస్ శ్యామనీలాద్రిరావు వైలిన్ పైన, విజయనగరంకి చెందిన మహాదాస్ ఏడుకొండలు మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. ఆనంద్ కే రాజ్ గాత్ర కచేరీ ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస రాజారావు, కార్యదర్శి మునిగంటి వెంకట్రావు, కృష్ణంరాజు, వెంకట్రావు, పలువురు నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధితులకు పరామర్శ. పారదర్శకంగా వరద నష్టం గణన ప్రక్రియ చేపట్టాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కట్టమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా. సెట్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన యువజనోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం
10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.